ద్వారా మనకు ఒక్క D1 డిస్ట్రిబ్యూటర్ మనని పెట్టారు. ఇది కాకుండా కేఎల్ఐ, ఈ కేఎల్ఐ ద్వారా 90 ఎకరాలకు సాగునీరు వచ్చేది ఉన్నది. కానీ ఇప్పుడు వాళ్ళ అంటే గతంలో గీచిన డిజైన్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇవన్నీ కలిపితే కూడా ఇప్పుడు పట్టుమని ఒక 10,000 ఎకరాలు కూడా వస్తలేదు. దీనికి అంత కారణం ఏంటంటే రిజర్వాయర్ లేకపోవటం. ఈ రిజర్వాయర్ లేకపోవడం వచ్చి డిండిలో కలుస్తుంది, డిండి ఓవర్ఫ్లో అయిపోయి నాగార్జున సాగర్లో కలుస్తుంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేశాం, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు నియోజకవర్గంలో ఒక 3 to 5 TMC కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లో నిర్మిస్తే బాగుంటుందని చెప్పాం. గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తూ ఉంది. మరి దీనికి ఎక్కడెక్కడైతే కెనాల్స్ ఆగిపోయినా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో కేవలం కాగితం ఇచ్చిండ్రు. ఏంటి, ఉమామహేశ్వర రిజర్వాయరు, అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి లిఫ్ట్, ఉమామహేశ్వర లిఫ్ట్, ఈ రెండింటి కూడా నిన్న మన టెక్నికల్ హర్డిల్స్ ఉండే, అవి పబ్లిక్ హియరింగ్ కూడా అయిపోయింది. త్వరలోనే 1 or 2 monthsలో ఈ ఉమామహేశ్వర రిజర్వాయర్ను స్టార్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత ఒక 6 months లేదా 8 months మధ్యన ఇంకా అక్కడ ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ కూడా పిలవబోతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమున్నా ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి తీరుతాం. ఇది ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. ఇదే కాకుండా ఎక్కడెక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా DPR ప్రిపేర్ చేసి తీసుకొని రమ్మన్నారు. నీళ్ళ విషయంలో మాత్రం బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చర్య తీసుకుంటా ఉన్నారు. ఈ అన్నిటికి మించి మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, SC STలు సెన్సస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం కాబట్టి